రూపా మౌద్గిల్ కర్ణాటక, తమిళనాడులో ప్రస్తుతం ఈ పేరు చాలా ఫేమస్. ఆ మాటకొస్తే మొత్తం దేశంలోనే ఈ మహిళ డీఐజీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియాలోనైతే చాలా చర్చ జరుగుతోంది. కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శశికళ రాజభోగాల గుట్టు రట్టు చేయడంలో కీ రోల్ పోషించిన రూపా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జైల్లో వీఐపీ సౌకర్యాల కోసం శశికళ కోట్లు వెదజల్లిన విషయాన్ని బయటపెట్టేందుకు రూపా వేసిన మాస్టర్ ప్లాన్ గూఢాచారులను తలపిస్తోంది. ఏ డిటెక్టివ్ నవలకు, క్రైమ్ స్టోరీకి తీసిపోని ఆపరేషన్ శశికళ పథకాన్ని ఆమె నడిపించింది. ఈ స్కెచ్ వెనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఉండటం విశేషం. తమ వ్యూహంలో భాగంగానే కేంద్రం గత ఏప్రిల్లో రూపను జైళ్ల శాఖకు మార్చారు. అయితే శశికళ అడ్డంగా బుక్కవడానికి కర్ణాటక హోంశాఖ మాజీ మంత్రి పరమేశ్వర్ సహాయకుడు ప్రకాష్ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలమే ప్రధాన కారణం. ఇదెలాగంటే, అన్నాడీఎంకే రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు దినకరన్ 50 కోట్లు ఎరవేసే ప్రయత్నం చేశారు. ఇందుకోసం సంబంధించి విచారణ చేస్తుండగా బెంగళూరు జైలు అధికారులకు లక్షలాది రూపాయలు సరఫరా అవుతున్నట్లు తెలిపాడు. శశికళకు లగ్జరీ సౌకర్యాల కోసం 2 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. విషయం కేంద్ర హోంశాఖకు తెలియడంతో రూపాను రంగంలోకి దింపారు. శశికళ, ఆమె బంధువులపై గత 3 నెలలుగా నిఘా పెట్టారు. శశికళకు జరుగుతున్న ప్రత్యేక మర్యాదలను తెలుసుకున్నారు. అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్లను కేంద్రం సేకరించింది. ఈ తతంగానంతా ఎవరికీ అనుమానం రాకుండా అంతా గోప్యంగా జరిపింది. శశికళ మేకప్ సామాను, షాపింగ్ చేసిన దృశ్యాలను సైతం సేకరించింది. ఈ విషయంలో డీఐజీ రూపా ప్రముఖ పాత్ర పోషించారు. ఇంతవరకు బాగానే ఉన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూపను ట్రాఫిక్, రోడ్డు భద్రతా విభాగానికి డీఐజీ కమిషనర్ గా బదిలీ చేసింది. తన బదిలీపై రూపా సోషల్ మీడియాలో పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. న్యాయం ఎక్కడుంటుందో ఆ న్యాయానికి బెదిరింపులు అక్కడే ఉంటాయని చెప్పిన అమెరికా మానవ హక్కుల పోరాట వీరుడు మార్టిన్ లూథర్ కింగ్ వ్యాఖ్యలను ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ ట్యాగ్ చూసిన అనేక మంది నెటిజన్లు మీ వెంటే మేముంటామని ధైర్యం చెప్తున్నారు. ఏదేమైనా మొన్న మధ్య యూపీలో అధికార పార్టీ నేతలను ఎదిరించి సిఐ శ్రేష్ఠ ట్యాగూర్ తరహాలోనే రూపా మౌద్గిల్ లాంటి డైనమిక్ ఆఫీసర్ కూడా బదిలీ బహుమానం రావటం మన వ్యవస్థలో ఉన్న లోపాలను కళ్లకు కడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.